ఎప్పుడైనా ఇడ్లీ పిండి గానీ, దోస పిండి గానీ కొంచెం మిగిలిందనుకోండి, దాంట్లో కొంచెం బియ్యం పిండి, మైదా పిండి వేసేసి కలిపి కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తర్వాతొచ్చేసి ఉప్పు కొంచెం ఆల్రెడీ వేసేసుకొని ఉంటాం. ఇంకొంచెం వేసేసుకొని జీలకర్ర వేసుకొని కలిపి క్యారెట్ తురుము ఉంటే క్యారెట్ తురుము కూడా వేసేసుకోండి. నేనైతే వేస్తాను. ఈరోజైతే వేయలేదు. ఇంకా కొంచెం పిండిని అలా కలిపి పెట్టేసుకుని మనం గుంత పొంగనాలు వేసుకుంటే చాలా బాగుంటాయండి. దీంట్లో కొంచెం కారం చట్నీ ఉంటేనే బాగుంటుంది. పునుగులకి ఎలా ఉంటుంది కారం చట్నీ టేస్టీగా, అలాగే రుచి కావాలనుకుంటే మీరు కారం చట్నీతోనే దీన్ని తినండి, ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఈ దోస పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలినప్పుడు కొంచెం ఆ పుల్లగా ఉంటుంది కదా, కొంచెం కర్డ్ కూడా యాడ్ చేస్తాను. ఇంకా వేస్తే భలే ఉంటాయి అన్నమాట. నేనైతే ఈరోజు ఇడ్లీ పిండి కొంచెం మిగిలింది, దాంట్లో ఇవన్నీ కలిపి గుంత పొంగనాలు వేసేసాను ఈ రోజు టిఫిన్ కి. దీంట్లోకి కారం చట్నీ చేశాను, పల్లీ చట్నీ చేశాను, కొంచెం పుట్నాల చట్నీ కూడా ఉంది.